నాతో కూడా అయితే లేదు. మా అమ్మ అయ్యని అనాలి. మన కులం అమ్మాయి బాగా చదువుకున్నాను తీసుకొచ్చి నాకు అట్టగట్టి. సిగ్గు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడిపోతాం, తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతాం. అదే కులం గురించి చెప్పుకుంటే తప్పు. ఇదేగా జరుగుతుంది. వాడు తక్కువ వీడెక్కువ. దేశం పేరు చెప్తే భక్తి, మతం పేరు చెప్తే ద్వేషం. అయినా అందరూ కలిసి ఉండాలి. సమాధానం లేని ప్రశ్న కదా. ఒకడు నా జాతి గొప్పదంటాడు, ఇంకోటేమో వాడి జాతి గొప్పదంటాడు. ఒకడు నా కులం గొప్పదంటాడు, ఇంకోటేమో నా కులం గొప్పదంటాడు. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం మొత్తం కూలిపోయింది. నిజాలు చెప్తే ఎవడు నమ్మడు. మొత్తం అలాగే ఉన్నారు. ఎవరిని ఏం చేయలేం. బాడీ ఇందులో వేసేసి వెనకాల నుంచి కింద పడేద్దాం. ఏం కాదు, స్ట్రైట్ గా కిందకెళ్ళి పడి బౌన్స్ అయ్యి ఫోల్డ్ అవుతుంది. వాళ్ళు ఉండాలి, ఎందుకంటే ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం అనడానికి వాళ్ళే సాక్ష్యం. వాళ్ళు చూస్తున్నారేమో చూడు. ఇక్కడి నుంచి తోసేద్దామా? కింద పడి సౌండ్ వస్తే నాకేం తెలుసు? నేను రోజుకో పాటు డిస్పోజ్ చేస్తున్నాను. నువ్వు నీ సామాన్లన్నీ సర్దుకో, ఓకేనా? నేను వాళ్ళ దగ్గరికి పోయి మనం బయటకు పోవడానికి ఏదో కారణం చెప్తా. ఏం చెప్పాలి, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అయినా మనం మన ఇంట్లోకి వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఎందుకు కారణం చెప్పాలి? సరే నువ్వు రా. ఒక అర్జెంట్ పని పడింది, మేము బయటికి వెళ్ళాలి. పర్వాలేదు, మీరుండండి. మీకు ఏమైనా కాల్ ఇస్తే ఫ్రిడ్జ్ లో ఉంది, తీసుకోండి. తాళం అక్కడ ఉంది, మనసరికి ఇచ్చండి. అరే ఆకాష్, అంకుల్ బయటికి వెళ్తున్నారు, టాటా చెప్పు. చెప్పరా? అంకుల్కి టాటా చెప్పు. చూసావంటే వీడు ఆ అమ్మాయి చెప్పమంటే వీడు టాటా చెప్తున్నాడు. వీడు బాబు కూడా చిన్నప్పుడు అంతే, నీకు గుర్తుందో లేదో గాని. ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదు, చెప్పు. సినిమాలో విలన్లను చూశాను, కానీ నువ్వు లైవ్లో చించేశావు. ఏసేసి చంపేసినావు కదా. ఎవరు చక్కగలేడు. పవర్లకు వస్తే పవర్ కట్ లేకుండా చేస్తామంటారు, నమ్మి పోయి వాళ్ళకి ఓటేస్తాం. ఎమ్మెల్యే పదవి కోసం 20 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు దోబేస్తున్నారు. ఎంపీ పదవి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు దోబేస్తున్నారు. అయినా ఈ ఓటేసిన వాళ్ళు వాళ్ళని ప్రశ్నించలేరు. ఓటుకి ఇంత డబ్బులు ఇస్తే ఇలా అమ్ముడు పోతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పాడైపోయింది. టెన్షన్ అవుతుంది, టెన్షన్. ఎవడైనా బెడ్ లో శవాన్ని చూస్తే. కరెంట్ గురించే కదా వస్తుంది. పెద్ద పది అన్నాయిలరా. చెప్పండి సార్. ఆ వెళ్ళేది మహేష్ తన వైఫే కదా? అవును సార్. ఆ బండి వాళ్ళది కాదనుకుంటానే. నాకేం తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ. మీరు బాబుని అర్జెంట్గా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆ స్క్రూ డ్రైవర్ బాగా దిగిపోయినట్టుంది. అది వేరే కాంప్లికేషన్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. నాకు తెలిసి అలాగేం జరగదు. అయినా రిస్క్ తీసుకోవడం ఎందుకు? తొందరగా తీసుకెళ్ళండి. అక్కడ ఎంత అవుతుంది నేను ఎలా చెప్తానమ్మా? తొందరగా తీసుకెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తాను. వెళ్ళండి. మీనాక్షి, సూర్యం చూసుకో, ఇప్పుడే వస్తాను. లీలా సేటు కొట్టు దాకా వెళ్ళొస్తాను. హలో, నేను జిఆర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ బాలాజీని మాట్లాడుతున్నాను.
ఏమైంది మీనాక్షి? నా కొడుకు ఏమైంది? కోపంగా స్క్రూ డ్రైవర్ తీసుకుని పరిగెత్తుకుని నాకు వచ్చాడు. అర్థమైంది. ఏమైందో తెలియదు. నేను ఏ విషయం కోసం అయితే సూసైడ్ చేసుకోవాలనుకున్నానో నా కొడుకు కూడా దానికోసం ఈ పని చేస్తుంటాడు. కాస్త సాయం పడు. ఆగు త్వరగా. రాజశేఖర్, ఒక్క నిమిషం లీలను కూడా నేను రాని. దానికోసం ఎందుకు వెయిట్ చేయాలి? తల్లి అది పాపాత్మురాలు. ఏంటిది? వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమని డాక్టర్ నా గారు దేవుడి చెప్పారు. కంటే గొప్పోళ్ళ ఈ డాక్టర్లు. నా దేవుడి ఆశీర్వాదంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడాను. నా కొడుకు ప్రాణాలు కూడా వదులు రాజశేఖర్, కాపాడుకుంటాను. వదులు. దేవుని నువ్వు నమ్మండి. ఎక్కడికి ఆ తీసుకెళ్ళడానికి దేవుడితో వీల్లేదు. నమ్మండి. దేవుడా నా బిడ్డను కాపాడు. నువ్వు ఒక్కడివే నా బిడ్డను కాపాడగలవు. దేవుడా నేను నమ్ముకున్న దేవుడా ఈ బిడ్డను కాపాడు తండ్రి. నా బిడ్డను వద్దు కాపాడు రాజశేఖర్, తండ్రి. ఆగు. ఈ బిడ్డ కూడా ఆగమని నీ బిడ్డ చెప్తున్నానా? లాంటి వాడి. నా లీలను బిడ్డను రాని. కాపాడు తండ్రి. వద్దు రాజశేఖర్, జీవులందరికీ ఆ వద్దు. దేవుడు నా మాట ఒక్కడే. విను రాజశేఖర్. ప్రపంచానికి నా దేవుడు మాట ఒక్కడే. విను. అయ్యో రాజశేఖర్, నా నువ్వు పేరు చేస్తున్న రాజశేఖర్ కాదు, పనేంటి? ఆశీర్వాదం. ఆగు ఆ దేవుడి రాజశేఖర్, ఆశీర్వాదాన్ని ఆగు. నేను రాజశేఖర్, సునామీలో ఆ దేవుడు వాడిని రక్షించిన హాస్పిటల్కి ఆశీర్వాదాన్ని నేను. తీసుకెళ్ళు. దేవుడా రాజశేఖర్, అందరినీ కాపాడు. లీల వచ్చే ఈ వరకు జనులందరినీ ఆగు కాపాడు. రాజశేఖర్. ఆగమంటుంటే. మీనాక్షి, లీలా, రాజశేఖర్ వచ్చి సూర్యుని తీసుకెళ్లిపోయాడు. అయ్యో, ఏ హాస్పిటల్? హాస్పిటల్ కాదు, చర్చికి. అయ్యో, ఈ పిచ్చోడు జీవితంలో మారడు. వెళ్దాం పద. అయ్యో, ఈ ఆటో అతనేడి? అక్క, ఈ ఆటో అతనేడి? వచ్చాడు. అన్న, త్వరగా పోనీ, త్వరగా. దేవుడా 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 అయ్యా నా బిడ్డను తీసుకొచ్చి నీ పాదాల చెంత ఉంచాను. కాపాడు దేవుడా. నీ పాదాల చెంత ఉన్న నా బిడ్డను కాపాడే రక్షకుడు నువ్వే ప్రభు. నీ అద్భుత ఆశీర్వాదాన్ని నా బిడ్డపై చూపించు ప్రభు. నీ కరుణ నా బిడ్డపై ప్రసరించు కరుణామయ్యా. నీవే సత్యం, నీవే జీవం, నీవే ధర్మం, నీవే సర్వమయ్యా దేవ మాకు. కాపాడు. తలుపుతీ. నీవే జీవం, నా బిడ్డ నాకు ఇవ్వయ్యా, ప్లీజ్. వాడి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నీవే సత్యం. రాజశేఖర్, లేలా నీ కొడుక్కి తగ్గిపోతుంది. రామస్వామి, నా బిడ్డ నాకు ఇవ్వమని చెప్పు. 1,00,000 మంది చనిపోయిన సునామీలో ఆ దేవుడు ఒక్కని మాత్రమే కాపాడాడు. అతనే ఆశీర్వాదం. రామస్వామి, అతని వల్ల నయం కానిదేదీ లేదు. తన కొడుకుని తనే రక్షించుకుంటాడు. నిన్ను విశ్వసించని వాళ్ళను క్షమించు దేవుడా. నిన్ను విశ్వసించిన వాళ్ళను రక్షించు దేవా. నమ్మకానికే నమ్మకాని నువ్వు. నేను నమ్మిన నమ్మకాన్ని నువ్వు. రామస్వామి, తలుపుతీ. 6 నెలల క్రితం నువ్వు నడవలేకపోయావు. ఆశీర్వాదం వేడుకోవడంతో నువ్వు నడవగలుగుతున్నావు. బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నావు. పరలోక ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను. నీ దయలేనిదే మేమంతా నా లేదు. ఆశీర్వాదాన్ని నమ్ముతున్నట్టు లేదు. ఈ ప్రపంచంలో అద్భుతమైనది ఏదైనా ఉంది అంటే ఆ దేవుడి మీద మేమంతా పెట్టుకున్న నమ్మకమే. నమ్ముకోలేలా. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం వేడుకో. నేనే పాపము చేయలేదు రామస్వామి. మీనాక్షి, కౌన్సిలర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. చేశాను, వస్తున్నారు. నీ గాయముల ముందు ఈ గాయం ఎంత, నీ కష్టముల ముందు ఈ కష్టం ఎంత. తొలగించు దేవా, తొలగించు. ఆ దేవుడే అద్భుతం. ఆ అద్భుతమైన నిన్ను కాపాడు. నా బిడ్డని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తలుపు తెరువు ఓ రాజశేఖర్. దేవుడా ఈ బిడ్డను కాపాడు తండ్రి. అద్భుతాన్ని సృష్టించి ఆదుకో దేవా. మర్యాదగా తలుపు తీయండి. నీ కొడుక్కి నయం అవుతుంది. రాజశేఖర్! నువ్వేం కంగారు పడకమ్మా. తలుపు తెరువు రామస్వామి. ఆశీర్వాదం నయం చేస్తాడు. రాజశేఖర్, దైవం ఒకడే ఇలలో, విడనాడకు నువ్వు కలలో. నిన్ను కోరి తిని శరణేడి తిని మము కాపాడు కరుణామయుడా. దైవం ఒకడే ఇలలో, విడనాడకు నువ్వు కలలో. దైవం ఒకడే. నా బిడ్డ నాకు ఇప్పించండి సార్. కంగారు పడుకమ్మా, కంగారు పడుకు. నేను వచ్చేసానుగా. ఏవయ్యా రామస్వామి? ఓయ్, ఎవరయ్యా నువ్వు? కౌన్సిలర్ వచ్చాడయ్యా. ఆశీర్వాదం కౌన్సిలర్ గారు వచ్చారు. ఏయ్, రామస్వామి ఇది దొరుకుతావయ్యా? మా దేవుడి దగ్గర మీ రాజకీయాలు పనిచేయవు. ఇక్కడ పవర్కి పని లేదు, వెళ్ళిపోండి. దేవుడా నా బిడ్డను కాపాడు తండ్రి. మనం ఓ 10 నిమిషాలు టైం ఇచ్చి చూద్దామమ్మా. లోపల అతను ప్రేయర్ నా బిడ్డ చావు చేస్తాను. బతుకుల్లో ఉంటే నీ ఆగమంటారు. బాధ నాకు అర్థమైందమ్మా. ఉండు. ఇదిగో రామస్వామి, రామస్వామి లాస్ట్ టైము కాలు ఎరగొడు వదిలేశారు. ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తే కాళ్ళు నరాలు కూడా పీకేస్తారు. ఫోన్ చేయమంటావా? రాజకీయ కలుపుతే. రండయ్యా. నీ కాపాడి కాపరి అమ్మ నువ్వు ఉండు. దేవుడా రే నువ్వు రారా. బాబు నువ్వు కూడా రా. మా అందరినీ కాపాడి కాపరి. మీనాక్షి, రా. రండి రండి రండి. మీరు తీసుకెళ్ళండి.
త్వరగా త్వరగా ఈ ఒక్క ఓ, ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా నేను విన్నాను. నా బిడ్డని కాపాడు సార్. చాలు, చాలు ఇంకా. నా బిడ్డని నేను రక్షించుకుంటానయ్యా. నువ్వు ఆగవయ్యా. దయచేసి రక్కండి అయ్యా. ఏయ్, చెప్పేది బాబు. వినండి అయ్యా. దేవుడు నా ఏయ్, మీరు బిడ్డని తీసుకురండి. కాపాడతాడు. నా బిడ్డ త్వరగా. కోరుకున్నది ఇవ్వడమే కాదయ్యా. ఏయ్, కోపం ఏయ్, తెప్పిస్తే ఏయ్, క్షమించండి. మేము చూసుకుంటాం. దయచేసి ఊరుకోండి అయ్యా. ఖచ్చితంగా నా మనం బిడ్డని చంపుతున్నాం. కాపాడుకుంటానయ్యా. వెళ్ళవయ్యా, వెళ్ళు, నా బిడ్డని చాలు. తీసుకెళ్ళకండి. ఏయ్, మీరు నా తీసుకురండి. దేవుడి దగ్గర ఉంచండి. మీనాక్షి. నా దేవుడే నా బిడ్డ ప్రాణాలు కాపాడతాడు. ఎక్కడికి తీసుకెళ్ళకండి. ఇక్కడే ఉంచండి. నా దేవుడి దగ్గరే ఉంచండి. నా బిడ్డని ఇక్కడ పెట్టి ప్రార్థించుకోవాలి. ఇంకేంట్రా చూస్తున్నారు? వెళ్ళండి. హాస్పిటల్లో డాక్టర్లు నా రావయ్యా. బిడ్డని ఏమీ చేయలేరు. అలసి దేవుడే చేస్తే నా బిడ్డను పిల్లలు ప్రాణాలకు రక్షించగలడు. ప్రమాదం. త్వరగా తీసుకెళ్ళండి. ఇక్కడే ప్రార్థన చేసుకోవాలి. నా దేవుడే నా బిడ్డను రక్షించగలడు. భక్తులకు ఇక్కడ స్థానం లేదు. అర్థం కావట్లేదా? దేవుడు ఏయ్, మీకు వెళ్ళండి. నా బిడ్డను ఎక్కడికి తీసుకెళ్ళకండి. వెళ్ళండి, వెళ్ళండి. ఏయ్, ఇంతమంది చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? ఎచ్చున్నాయా? ఓ ఈ పాపను క్షమించు తండ్రి. నీ బిడ్డగా అడుగుతున్నాను. నా బిడ్డని కాపాడు. నా బిడ్డని కాపాడు. ఈ మ్యాటర్ అందరికీ షేర్ చేస్తే అన్న వాల్యూ బాగా పెరిగిపోతుంది. అన్న నాయకత్వం వరదిల్లాలి, అన్న నాయకత్వం వరదిల్లాలి, అన్న నాయకత్వం వరదిల్లాలి, అన్న నాయకత్వం వరదిల్లాలి.